ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా? మీరు బాగుండాలని, ప్రభు కృపలో దినదినము వర్ధిల్లాలని కోరుచు ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మన ప్రక్కనుంటే మనకెంతో ఆనందం, గొప్ప ధైర్యం కదా. ఆయన ప్రక్కన నిలిచి ఉంటే శత్రువులు పారిపోతారు, సమస్యలు తొలగిపోతాయి. ఆ దేవుడు మన ప్రక్కన ఉండి మనల్ని బలపరిచితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలను చూస్తాము, విజయాలను పొందుకుంటాము, దినదినము వర్ధిల్లే జీవితాన్ని మనం కలిగి ఉంటాము. ఆ దేవుడు మన కుడి పార్శ్వమున ఉంటే మనం ఏమాత్రం కదల్చబడమండి. ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో, సంఘంలో, సమాజంలో, మన తోటి వారి మధ్య, మన ఉద్యోగ స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో, చదువుకునే స్థలంలో ఏమాత్రం మనం కదల్చబడకుండా ఎంతో స్థిరంగా ఉంటాము. ప్రియ విశ్వాసి, ఈనాడు ఎంతమంది వారికొచ్చే శ్రమలను, సమస్యలను, భయాలను, బాధలను తట్టుకోగలుగుతున్నారండి? ఈనాడు వారికి ఎదురయ్యే శోధనలను, క్లిష్ట పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు కదా. వాటి నుండి విడుదల లేని వారిగా దుఃఖంలోనే, భయంలోనే బ్రతికేవారు ఎంతోమంది ఉంటున్నారు. కారణం, బలపరిచేవారు లేక, ఆదరించే దిక్కు కానరాక, సహాయం పొందుకోలేక ఎంతోమంది నిస్సహాయ స్థితిలో కృంగిపోయిన వారిగా ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ఎంతోమంది ఆర్థికంగా పతనమవుతున్నారు, అనారోగ్యపరంగా బాధలను అనుభవిస్తున్నారు. కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు తీరనివిగా ఉంటున్నాయి. చాలామంది నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక, ఏం చదవాలో, ఏ గ్రూప్ తీసుకోవాలో, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో, ఏ జాబు చేయాలో, ఏ కంపెనీలో స్థిరపడాలో, నా భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలో చెప్పేవారు లేక, నన్ను బలపరిచేవారు లేక నేను ఈనాడు ఇలాంటి దీనమైన స్థితిలో ఉన్నాను. ఆనాడు నన్ను ఎవరైనా బలపరిచి ఉంటే, నాకెవరైనా సరైన గైడెన్స్ ఇచ్చి ఉంటే ఈనాడు నేనెంతో ఉన్నతమైన స్థితిలో ఉండేవాడిని. ఈనాడు ఈ అక్కరలు, ఈ కొరతలు, ఈ లేమిడి నా కుటుంబంలో ఉండేది కాదేమో అని బాధపడేవారు ఎంతోమంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు అనుకోవచ్చు, అయ్యో నన్ను బలపరిచేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, కాబట్టే ఈనాడు నేను దీనస్థితిలో, ఏ ఉద్యోగం లేక, అపజయాలలో, అనారోగ్యాలలో జీవిస్తున్నాను అని దుఃఖించే స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఈ దినమున తన యొద్దకు పిలుస్తున్నాడండి. ఎందుకంటే ఆ దేవుడు మనల్ని బలపరచాలని, మన జీవితంలో గొప్ప కార్యములు చెయ్యాలని తన మాట చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములు, ఆ కష్టాలు, ఆ నష్టాలు, ఆ బాధలు చాలండి. ఈ దినము నుండి దేవునికి దగ్గరగా జీవించుదాము, ఆయనకు సమీపంగా బ్రతుకుదాము. ప్రియ విశ్వాసి, ఈనాడు దేవుని సేవించే నీవు ఎన్నో బాధలను బట్టి, సమస్యలను బట్టి, నిందలు, అవమానాలను బట్టి ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. నీకెవరూ లేరని, ఒంటరినయ్యావని బాధపడుచున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు దిక్కులేని దీనుల పక్షమును ఉండేవాడు. ఎన్నిక లేని వాని పక్షమున, తృణీకరించబడిన వారి పక్షమును ఉండి అద్భుత కార్యములను జరిగించుతాడు. ప్రియులారా, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడిన స్థితిలో నా అన్నవారు లేక, సహాయం చేసేవారు కానరాక, స్వంత వారికి దూరమయ్యి, చెయ్యని నేరానికి చెరసాలలో వెయ్యబడి రక్షించేవారు కానరాక ఎంతో హింసింపబడిన యోసేపు పక్షమున దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ దేశాన్ని ఏలే ప్రధానమంత్రిగా సింహాసనం మీదకెక్కించినాడండి యోసేపును. ప్రతి కష్టంలో, శ్రమలో, బాధలో, నిందలో, శిక్షలో దేవుడు యోసేపును ఒంటరిగా విడువక తన ప్రక్కనే ఉన్నాడు కదా. యోసేపు దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషమిచ్చాడు. అన్య దేశంలో దేవుడు యోసేపును ఎంతగానో గణపరిచినాడు, హెచ్చించినాడు, గొప్పగా ఆశీర్వదించాడు.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేవుని యొక్క బలమును పొందుకొని అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే, నీ జీవితంలో నువ్వు అద్భుతాలను చూడాలంటే, నువ్వు దేవుని యందు నిలిచియుండి భక్తి శ్రద్ధలతో ఆయనను సేవించాలి. నీ కష్టంలో, నీ బాధలో, వ్యాధిలో దేవునిపై సనగకుండా, గునగకుండా, ఆయనను విడిచిపెట్టకుండా దేవుని యందే నిలిచి ఉండాలి. నిన్ను బాధించేవారు ఎంతోమంది ఉండొచ్చు. ఎన్నో భయాల మధ్య నువ్వు బ్రతుకుతున్నావేమో, అపజయాలను ఎంతగానో ఎదుర్కొంటున్నావేమో. అయినప్పటికీ దేవునికి ప్రార్థిస్తూనే ఉండు. ఆయనకు మొరపెట్టడం ఆపకు. మనం ప్రభు ప్రక్కన ఉంటే ఆయన మన ప్రక్కన ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, సింహముల నోట నుండి దానియేలును రక్షించిన దేవుడు, శద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యవ్వనస్తులను అగ్నిగుండం నుండి రక్షించిన దేవుడు, యోసేపును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నీకు కూడా సహాయం చేస్తాడు. నీ పనిలో నిన్ను ఎంతో బలపరుచుతాడు. నీ బలహీనతలలో నీకు బలాన్నిస్తాడు. నీ అపజయాలలో నీకు విజయాన్నిస్తాడు. నీ అక్కరలు, కొరతలు తీరుస్తాడు. నీ పట్ల గొప్ప మేలులు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, భక్తుడంటున్నాడు, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను అని. ఈనాడు మనం కూడా ఈ మాటను ధైర్యంతో చెబుదామా? ఈ మాటను మనం ధైర్యంతో చెప్పాలంటే మనం ప్రభుతో సహవాసం చేసేవారిమిగా ఉండాలి. ప్రతి దినము ఆయనకు ప్రార్థిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన చిత్త ప్రకారం చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రక్కనే నిలిచి ఉంటాడు. మనకు సమీపంగా ఉంటాడు. మనకు తోడై ఉంటాడు. ప్రతి పరిస్థితిలో మనల్ని ఆదుకుంటాడండి. కాబట్టి ఈ దినము నుండి ఆయన మీదనే ఆధారపడు. ఆయనకే ప్రార్థించు. దేవుని గొప్ప సహాయం కొరకు ఎదురు చూస్తూ ఆయన యందే అంటుకట్టుకుని జీవించితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మన ఎడలు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అవి కంటికి కనిపించవు, మనుష్య హృదయమునకు గోచరము కావండి. అలాంటి గొప్ప గొప్ప కార్యములు కేవలం దేవుడు మాత్రమే మన జీవితంలో చెయ్యగలడు. కాబట్టి ఈనాడు మన అక్కర ఏదైనా, మన కొరత ఎలాంటిదైనా, మన సమస్యలు, మన బాధలు ఎలాంటివైనప్పటికీ వాటన్నిటినీ తీర్చే శక్తి కేవలం నీ దేవునికే ఉంది. కాబట్టి ఈ దినము నుండి దేవుని యొద్ద సాగిలపడి ప్రార్థించు. దేవునికి ప్రతి క్షణము మొరపెడుతూనే ఉండు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే దేవా, ఈనాడు మీరు మా ప్రక్కన ఉంటే, మీరు మాకు తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి దేవా, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి తండ్రి. దయచేసి మీ యొక్క సహాయాన్ని, మీ తోడును మాకు అందించండి దేవా. మీరే మా జీవితంలో ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. మా కష్టం, మా వ్యాధి, మా బాధల్ని తొలగించే దేవుడోగా మా జీవితంలో ఉన్నందుకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము కూడా మీకు సమీపంగా జీవించుటకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీకు ప్రార్థిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీ సన్నిధిలో అంటుకట్టుకుని జీవించే వారిమిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒకప్పుడు దేవా, మేము మీ యందు నిలిచి ఉండక ఎంతో నష్టాన్ని చూశాము దేవా. ఎన్నో అక్కరలు, కొరతల మధ్య జీవించాము దేవా. దయచేసి మా స్థితిని ఎరిగి మమ్మను ఆదరిస్తూ, బలపరుస్తూ, మాకందిస్తూ వస్తున్న ఈ యొక్క చక్కని మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము నుండి మీ యందు నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీ సహాయాన్ని, మీ ఆదరణ, ఓదార్పును, మీ తోడును కోడుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ చక్కని వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మునందరినీ ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. మీ యొక్క జ్ఞానం చేత, తెలివి చేత బిడ్డల్ని
నింపండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులకు లోబడి చక్కగా పర్ఫామ్ చేసే కృపను దయచేయండి ప్రవ్వా. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇంటర్వ్యూలంటే భయపడేవారు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డలలో ఉన్న భయాన్ని తొలగించండి, ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి దేవా. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కావలసిన పరలోకపు జ్ఞానాన్ని మీరు ధారాళంగా దయచేయండి ప్రవ్వా. మీరే ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఐసీయూలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి, సజీవులనుగా కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతోమంది బిడ్డలకు ఉండడానికి గృహాలు లేక ఎంతగానో బాధపడుచున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేకపోతున్నారు దేవా. అద్దెంటి వారి ద్వారా ఎన్నో నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో ఆ యొక్క నిర్మాణం స్టార్ట్ చేసుకునే కృపను దయచేయండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. కట్టే పని వారిని దయచేయండి దేవా. నమ్మకంగా పనిచేసే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ పక్షాన మీరే న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా, సహాయం చేయండి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహ సంబంధం కుదరక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది యవన సహోదరులు వివాహం జరగడం లేదని, వివాహం ఆలస్యమవుతుందని బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే దీవించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి, శోధన, బాధలు, కృంగుదలను బట్టి ఎంతో బాధపడుచున్నారు, కృంగిపోతున్నారు, పతన స్థితిలో ఉంటున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సమస్య, వారి కష్టం సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి. నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే ఆశీర్వదించండి దేవా. వారిలో ఉన్న బాధనంతటిని తొలగించండి, గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి గొప్ప విడుదలను, గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా, తోడుగా ఉండి సహాయం చేయండి. చిన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు, ట్యూషన్స్కి వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. దుష్టు నుంచి, అపవాదు నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. చక్కటి పోషణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తున్నాము దేవా. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.